ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తంగా మిన్నంటాయి. అమెరికాలోని మిసోరీ రాష్ట్రం సెయింట్ లాయిస్ నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రవాసాంధ్రుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. సెయింట్ లూయిస్ నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ జనసేన శ్రేణుల సమన్వయంతో నిర్వహించిన ఈ సంబరాలు స్ఫూర్తిదాయకంగా సాగాయి. చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సందడి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయకత్వం శ్రీరామ రక్ష అని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు కొనియాడారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుతూ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు, తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయగా దాతలందరికీ పార్టీ తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. హ్యాపీ బర్త్డే సిబిఎన్, జై తెలుగుదేశం నినాదాలతో తమ అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి, తానా రీజనల్ కోఆర్డినేటర్ సూరపనేని రాజా, సురేన్ పాతూరి, కిషోర్ ఎర్రపోతిన, రవి పొట్ల, సుధాకర్ నర్రా మరియు జనసేన నాయకులు విజయసాక్షి, సత్య తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగు జాతి అదృష్టమని వారు పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘమని నేతలు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయకత్వానికి తామంతా ఎల్లవేళలా అండగా ఉంటామని అమెరికా ప్రవాసాంధ్రులు ముక్త కంఠంతో చాటి చెప్పారు. ఖండాంతరాలు దాటినా మాతృభూమి పట్ల, తమ అభిమాన నేత పట్ల ఎన్ఆర్ఐలు చూపుతున్న ఈ అనురాగం అందరికీ ఆదర్శంగా నిలిచింది.